అందరికీ నమస్కారం. మన చిత్తూరు జిల్లాలోని పుంగనూరు మండలం ఎలక్షన్స్ సందర్భంగా మనం తీసుకున్న ప్రికాషన్స్, ముఖ్యంగా చిత్తూరు జిల్లా ఎస్పీ గారు ఇచ్చిన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తూచా తప్పకుండా పాటించి ఈ 2024 జనరల్ ఎలక్షన్స్ ప్రశాంతంగా ముగించడం జరిగింది. ఇప్పుడు మన చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు 144 సిఆర్పిసి అమల్లో ఉన్నది అని చెప్పేసి 14వ తారీఖు ఈ నెల 5వ నెలలో ఫర్దర్ ఆర్డర్స్ అంటే ఈ నెల 14 నుంచి తదుపరి మళ్ళీ కలెక్టర్ గారు ఉత్తర్వులు ఇచ్చేంత వరకు మొత్తం చిత్తూరు జిల్లా అంతటా 144 సెక్షన్ అమల్లో ఉన్నది. దయచేసి ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే, నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఎక్కడే కానీ గుమిగూడి ఉండరాదు. సో మనకి ఎలక్షన్స్ ప్రక్రియ అయిపోయింది కాబట్టి మళ్ళీ కౌంటింగ్ నెక్స్ట్ మంత్ ఉంది. సో అంతవరకు కూడా భావోద్వేగాలకు ఎవరు గురి కాకుండా ప్రశాంతంగా ఉండవాలని కోరుతున్నాము. ముఖ్యంగా ఇప్పుడు ఎలక్షన్ ప్రాసెస్ అనేది మొట్టమొదటిగా నోటిఫికేషన్కు ముందు మేము గ్రామాల్లో పల్లెనిద్దలు చేయడము, అదేవిధంగా ఎక్కడైతే సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయో అక్కడ చాలా నేను మా ఎస్ఐలు మా యొక్క సిబ్బంది తిరిగి ప్రజలతో మీటింగ్లు ఏర్పాటు చేసి రాబోయే ఎలక్షన్లో ఎలాంటి గొడవలు జరగకూడదని సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించాము. అదేవిధంగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత బైండ్ ఓవర్స్ స్టార్ట్ చేయడం కానీ, రౌడీలు, క్రిమినల్స్, ట్రబుల్ మాంగర్స్ పైన నిఘా ఉంచి గ్రామాల్లో ఎలాంటి ఆకతాయి చర్యలకు పాల్గొనకూడదని, అదేవిధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టకూడదని వారికి కౌన్సిలింగ్ చేయడము, ఆదివారం పోలీస్ స్టేషన్ పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. దాని తర్వాత నోటిఫికేషన్ అయిన తర్వాత నామినేషన్ ప్రాసెస్, ఈ నామినేషన్ ప్రాసెస్లో కూడా చాలా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం అయినది. అదేవిధంగా పారామిలిటరీ ఫోర్సు వారి యొక్క సహాయం కూడా తీసుకొని బందోబస్తు చేసినాము. ఎస్పీ ఆధ్వర్యంలో మరియు పుంగనూరు కాన్స్టిట్యున్సీ నియోజకవర్గంలోని ఎస్ఐలు, సిఐలు, సిబ్బంది సహాయంతో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నామినేషన్స్ అన్నీ కంప్లీట్ చేసినాము. నెక్స్ట్ దాని తర్వాత ఏదైతే ముఖ్యమైన ఘట్టం ఉన్నదో పోల్ డే ఎలక్షన్స్ ఓటింగ్ ప్రక్రియలో భాగంగా నామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత ప్రతి గ్రామంలో కూడా మేము తిరిగి ప్రజలకు అవగాహన కల్పించి ఎవరు కూడా ఎలక్షన్స్లలో భాగంగా ఎలాంటి గొడవలకు పాల్పడకూడదని, పాల్పడితే వారిపైన కఠిన చర్యలు ఉంటాయని చెప్పి అవగాహన కల్పించినాము. దీని ద్వారా అన్ని రాజకీయ పార్టీలు మరియు ప్రజలు స్వచ్ఛందంగా మేము ఏవైతే సూచనలు చెప్పినామో వాటన్నిటిని పాటించి ఎక్కడ కూడా ఎలాంటి ఘటనలకు పాల్పడకుండా ఎలక్షన్స్ ప్రశాంతంగా ముగించారు. అన్ని రాజకీయ పార్టీలకు మరియు ప్రజలకు, ముఖ్యంగా మీడియా మిత్రులకు మేము చెప్పిన వాటిని ప్రజలకు చేరువయ్యే విధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పబ్లిష్ చేసి వారికి అర్థమయ్యే చెప్పిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంకా చివరి ఘట్టం ఎలక్షన్స్ అన్నీ కంప్లీట్ అయినవి కాబట్టి వాటి కౌంటింగ్ ఉంది. ఈ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వారు మా పార్టీ గెలుస్తా అనే దాంట్లో ఉంటారు. దయచేసి ఆల్రెడీ ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి ఎవరికి ఓటు వేయాలో అక్కడ డిసైడ్ అయిపోయింది. ఓన్లీ ఫలితం మాత్రము వెలువడాల్సి ఉంది కాబట్టి దయచేసి ఎక్కడ కూడా దీని మీద డిబేట్స్ కానీ లేకపోతే పల్లెల్లో రచ్చబండ దగ్గర చర్చలు దయచేసి పెట్టదని కోరుకుంటున్నాము. వాటిపైన బెట్టింగ్లు కూడా నిర్వహించకూడదని చెప్తున్నాము. ఎవరైనా బెట్టింగ్లు కానీ పాల్పడితే వారిపైన కఠిన చర్యలు ఉంటాయి. అదేవిధంగా ఇప్పటి వరకు పోలీసు వారికి ఏ విధంగా అయితే ప్రజలు సహకరించారో, రాజకీయ పార్టీలు సహకరించారో, ఇక ముందు కూడా ఈ కౌంటింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఇదే విధంగా పోలీసు వారు ఇచ్చిన సూచనలు తూచా తప్పకుండా పాటిస్తూ ఎలాంటి గొడవలు, అల్లర్లు పాల్పడకుండా ఉండాలని కోరుకుంటూ ప్రజలందరూ కూడా మాకు సహకరించాలని, ఏదైతే జూన్ 4న కౌంటింగ్ ఉంటుందో ఆ రోజు కూడా ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో ఆ ఏర్పాటు చేసే క్రమంలో ఏ పార్టీ కూడా ఆపోజిట్ వ్యక్తుల ఇళ్ల వద్ద టపాసులు కాల్చడం కానీ లేకపోతే రెచ్చగొట్టే చర్యలు కానీ చేయకూడదు. అదేవిధంగా సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు వారికి వ్యతిరేకంగా పెట్టరాదు. ఎవరు గెలిచినా కూడా వారు ఆనందంతో ఉత్సాహంగా ఉండాలి, అంతేగాని ఎదుటి వ్యక్తుల పైన కవింపు చర్యలకు పాల్పడకూడదని మీడియా ద్వారా నేను విన్నవించుకుంటాను. ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. సహకరిస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఆల్రెడీ ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి ఎవరికి ఓటు వేయాలో డిసైడ్ అయిపోయింది. ఓన్లీ ఫలితం మాత్రము వెలువడాల్సి ఉంది కాబట్టి
దయచేసి ఎక్కడ కూడా దీని మీద డిబేట్స్ కానీ లేకపోతే పల్లెల్లో రచ్చబడదగిన చర్చలు దయచేసి పెట్టదని కోరుకుంటాము. వాటిపైన బెట్టింగ్లు కూడా నిర్వహించకూడదని చెప్తున్నాము. ఎవరైనా బెట్టింగ్లు కానీ పాల్పడితే వారిపైన కఠిన చర్యలు ఉంటాయి. అదేవిధంగా ఇప్పటి వరకు పోలీసు వారికి ఏ విధంగా అయితే ప్రజలు సహకరించారో, రాజకీయ పార్టీలు సహకరించారో, ఇక ముందు కూడా ఈ కౌంటింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఇదే విధంగా పోలీసు వారు ఇచ్చిన సూచనలు తూచా తప్పకుండా పాటిస్తూ ఎలాంటి గొడవలు అల్లర్లు పాల్పడకుండా ఉండాలని కోరుకుంటూ ప్రజలందరూ కూడా మాకు సహకరించాలని, ఏదైతే జూన్ 4న కౌంటింగ్ ఉంటుందో ఆ రోజు కూడా ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో ఆ ఏర్పాటు చేసే క్రమంలో ఏ పార్టీ కూడా ఆపోజిట్ వ్యక్తుల ఇళ్ల వద్ద టపాసులు కాల్చడం కానీ లేకపోతే రెచ్చగొట్టే చర్యలు కానీ చేయకూడదు. అదేవిధంగా సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు వారికి వ్యతిరేకంగా పెట్టారు. ఎవరు గెలిచినా కూడా వారు ఆనందంతో ఉత్సాహంగా ఉండాలి, అంతేగాని ఎదుటి వ్యక్తుల పైన కవింపు చర్యలకు పాల్పడకూడదని మీడియా ద్వారా నేను వినియోగించుకుంటాను. ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటాను. సహకరిస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.